ఈటీవీ న్యూస్ కి స్వాగతం. సంక్షేమ పథకాలు అందించడమే కాదని వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలను తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై ఆరా తీశారు. గర్భిణీలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికార పథకాలపై సమీక్ష నిర్వహించారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృతహస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన కూటమి సర్కార్ కొత్త విధానం రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు నూతన విధానం రూపకల్పనపై వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలు ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 3 చొప్పున అధికారులు ఉండగా ఈ బృందాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అధ్యయనం చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ పాలసీ, షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ పై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. ట్రాక్ అండ్ ట్రేస్, డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణపై కూడా దృష్టి సారిస్తాయి. అన్ని అంశాలను పరిశీలించి ఈ నెల 12 లోపు ప్రభుత్వానికి నివేదికలను సమర్పించనున్నాయి. రాజధాని అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్ధారణకు మరికొంత సమయం పడుతుందని ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం తెలిపింది. అమరావతిలోని భవనాలను పరిశీలించిన ఐఐటీ ప్రొఫెసర్లు భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా పరిశీలన చేసి తదుపరి నివేదిక ఇస్తామన్నారు. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. సామగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉందన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, సాధ్యమైనంత త్వరగా సిఆర్డీఏకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 1వ తేదీన 64 లక్షల మందికి ఇళ్ల వద్దనే 2,737 కోట్ల రూపాయల మొత్తాన్ని పింఛన్ల కింద పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో లేని విధంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97.54% పింఛన్లు అందించామని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని స్పష్టం చేశారు. పెరిగిన పింఛన్ ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకమన్నారు. అలాంటి వర్గానికి 1వ తేదీన జీతాలు అందజేశామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామన్నారు. ఏపీ పునర్నిర్మాణ ప్రక్రియలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకమని, ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాకుండా వారి సంక్షేమాన్ని, గౌరవాన్ని కూటమి ప్రభుత్వం కాపాడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ను కలవడానికి పలు జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం చేస్తారంటూ వైసీపీ చేసిన ప్రచారంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తాడేపల్లి నివాసానికి వచ్చారు. అయితే ఎవరిని లోపలకు అనుమతించని జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కొందరు కార్యకర్తల సెల్ ఫోన్లు విసిరేయడం సహా వారిని ఇంటి నుంచి దూరంగా నెట్టేశారు. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్యకర్తలు ఇలా చేయడం వల్లే ఓడిపోయారని వ్యాఖ్యానిస్తూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్లిపోయారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ మిగులు ఎక్కువ, ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ జీఎస్డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16% పెరిగింది. రెవెన్యూ రాబడులు 25% మేర పెరిగితే రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు 1% తగ్గినట్టు కాగ్ పేర్కొంది. సొంత పన్నుల రాబడి 17% పెరగగా 2022-23లో 5,944 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు నమోదైనట్టు చూపారని కాగ్ తెలిపింది. ఇందులో 4,264 కోట్ల మిగులు అధికంగా చూపినట్టు పేర్కొంది. జీఎస్డీపీలో ద్రవ్యలోటు అనుమతించిన పరిధిలోనే 2.48% ఉందని తెలిపింది. 5 ఏళ్లలో 2022-23లోనే మూలధన వ్యయం అత్యల్పమన్న కాగ్ 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం 1,02,388 కోట్ల నుంచి 2,06,977 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. 2022-23 మార్చి 31 నాటికి జీఎస్డీపీలో నిర్దేశించిన 25% కంటే అధికంగా 26.1% చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు తెలిపింది. ఇది 3,49,537 కోట్ల రూపాయలని కాగ్ పేర్కొంది.
తెలంగాణలో త్వరలో క్రీడా పాలసీని తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. బాక్సర్, నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై వివిధ పార్టీలకు చెందిన సభ్యులు క్రీడా పాలసీపై ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేస్తున్నామని చెప్పిన రేవంత్ రెడ్డి హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో క్రీడా పాలసీని సభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. ప్రభుత్వం తెస్తామన్న క్రీడా పాలసీకి తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సలహాలు, సూచనలు కూడా ఇస్తామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని కేటీఆర్ కోరారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే సురవరం పేరు పెట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టగా విపక్షాలు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి పలు సూచనలు చేశాయి. బిల్లుపై చర్చలో పాల్గొన్న కేటీఆర్ కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని, కొత్త చట్టాల్లో కొన్నింటి వల్ల పోలీసు రాజ్యం అవుతుందన్న ఆందోళన నెలకొందన్నారు. నేలాల ప్రవృత్తి మారుతోందని, అందుకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక మాధ్యమాలకు సంబంధించి కూడా కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తారని అంటున్నారని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరము కలిసి నిరోధించాలని కేటీఆర్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తప్పుడు వీడియోలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అందరి వ్యక్తిత్వ హననం జరుగుతోందని, ఎవరూ అతీతులు కారని కేటీఆర్ అన్నారు. మార్పు పార్టీల నుంచి జరగాలని అభిప్రాయపడ్డారు. మొన్న అసెంబ్లీలో జరిగిన వీడియోలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గపు చర్య అని, ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల కేసుపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఏపీ సర్కార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అదనపు అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఈ అఫిడవిట్లను పరిశీలించిన పిటిషనర్ మే 9న దాఖలు చేసిన అఫిడవిట్కు ప్రస్తుత అఫిడవిట్కు చాలా వ్యత్యాసం ఉందని కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఇసుక అక్రమాలకు సంబంధించి గతంలో జియాలజీ, మైనింగ్ డైరెక్టర్గా పనిచేసిన అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అక్రమ తవ్వకాల ఆనవాళ్లు తొలగిపోయినందున శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు కనీసం 3 వారాలు కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన జేపీ వెంటస్ను వదిలిపెట్టొద్దని ఏపీ సర్కారు కోరింది. అటు తమపై విధించిన 18,000 కోట్ల జరిమానాపై విచారణ జరపాలని జేపీ వెంచర్స్ కోర్టును కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వివరాలను పరిశీలించిన తర్వాతే ఓ నిర్ణయానికి రాగలమన్న కోర్టు తదుపరి విచారణ ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆలోపు మిగిలిన వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం పరికరాల పంపిణీపై సమీక్షించిన మంత్రి ఇందుకు తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం బిందు సేద్యం రాయితీలో 1,167 కోట్ల బకాయి పెట్టిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీలో బిందు సేద్యం నిర్వీర్యమైందన్న మంత్రి కేంద్రం బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నాబార్డు ద్వారా ఇచ్చే నిధులను కూడా జగన్ సర్కార్ సద్వినియోగం చేసుకోలేదని తెలిపారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబించిందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఎన్పీ రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్ల పాటు ఆయన మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. రామకృష్ణారెడ్డికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో విశేషమైన అనుభవం ఉందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలోనూ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా రామకృష్ణారెడ్డి పనిచేశారు. ప్రస్తుతం మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న జయ మన్మథరావును రిలీవ్ చేశారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కలిసి తిరిగి సొంత గూటికి వెళ్తున్నట్టు చెప్పగా కాంగ్రెస్ అప్రమత్తమైంది. అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్తే ఆ ప్రభావం ఇతర ఎమ్మెల్యేలపై చూపే అవకాశం ఉందని భావించిన సీఎం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ భేటీకి కృష్ణమోహన్ రెడ్డి గైర్హాజరైన వేళ సీఎం ఆయనతో ఇవాళ సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటారని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో కులు, మండి, సిమ్లా జిల్లాల్లో పలుచోట్ల కుంభవృష్టి కారణంగా సంభవించిన వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరదల వల్ల 7 మరణించగా 45 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కులు జిల్లాలోని మణికరణ్ ప్రాంతాల్లోని మలానా 2 పవర్ ప్రాజెక్టు వద్ద 33 మంది చిక్కుకోగా వారిని సహాయ బృందాలు రక్షించాయి. భారీ వర్షాలకు సిమ్లాలోని రాంపూర్లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 మంది గల్లంతయ్యారు. కేరళ వయనాడ్ జిల్లాలో కొండచెరలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 308కి పెరిగింది. మండక్కై, చురాల్మల, అత్తమాల, నూల్పుజా ప్రాంతాల్లో దాదాపు 40 బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయ బృందాలు ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేయడంతో సహాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ బ్రిడ్జి మీదుగా ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలను, అంబులెన్స్లను కొండచెరలు విరిగిపడిన ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో దారుణం జరిగింది. గంజాయికి బానిసైన వ్యక్తి సొంత తమ్ముడి 7 ఏళ్ల కూతురిని హత్య చేసి పెన్నా నది ఒడ్డున పాతిపెట్టాడు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఘటనాస్థలికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 2 హత్య కేసులో గంగాధర్ నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయికి బానిస అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు.